నాడు డిప్యూటీ సీఎం తాలూకా అంటూ నానా రచ్చ చేసిన వాళ్ళంతా ఇప్పుడు సైలెంట్గా సైడ్ అయిపోతున్నారా? పవర్లో ఉన్న వాళ్లతో పెట్టుకోవడం ఎందుకు, టైం వచ్చినప్పుడు ఆలోచిద్దామంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారా? పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి? హై ప్రొఫైల్ సెగ్మెంట్లో ప్రతిపక్షం పొజిషన్ ఎలా ఉంది? పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో యాక్టివ్గా ఉండడానికి వైసీపీ నేతలు అస్సలు ఇష్టపడడం లేదట. 2024 ఎన్నికలకు ముందు ఇంకే ఉంది, అధికారం మనదే, మన నాయకురాలు డిప్యూటీ సీఎం అయిపోతున్నారంటూ నానా హంగామా చేసిన నాయకులు ఇప్పుడసలు పత్తా లేకుండా పోయారట. డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ నాడు రచ్చ చేసిన వాళ్లలో ఒక్కరి మాట కూడా నేడు నియోజకవర్గంలో వినిపించడం లేదనంటున్నారు. పార్టీ పరంగా ఏదైనా కార్యక్రమం చేయమని ఆదేశిస్తే అటువైపు తిరిగి కూడా చూడటం లేదట ద్వితీయ శ్రేణి నేతలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లైతే మా పదవీ కాలం పూర్తయిపోయింది అన్నట్లుగా కామ్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద వైసీపీ తరపున వంగ గీత పోటీ చేశారు. ఆమెను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో స్వయంగా చెప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆ తరువాత లోకల్ పార్టీ లీడర్స్, గీత అనుచరులు ఒక రేంజ్లో హైప్ తీసుకొచ్చారు. గీత ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి అయిపోయినట్లు భావిస్తూ డిప్యూటీ సీఎం తాలూకు అంటూ ఎక్కడలేని బిల్డప్లిచ్చారు. కానీ ఫేట్ ఎగ్జాక్ట్గా తిరగబడింది. పవన్ కళ్యాణ్ గెలవడం, ఆయన డిప్యూటీ సీఎం అవడంతో ఎవరైతేనే మొత్తం మీద పిఠాపురానికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కిందన్న మాట అంటూ సెటైర్స్ సైతం పడ్డాయి. ఇక ఆ తర్వాత లోకల్ వైసీపీ సౌండ్స్ పూర్తిగా ఆగిపోయాయి. నాడు బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చిన వాళ్లంతా సైలెంట్గా సైడ్ అయిపోతున్నారట. ఫలానా కార్యక్రమాలు చేద్దామని వైసీపీ పెద్దలు చెప్పినా వీళ్లు నైస్గా అటువైపు వెళ్లడం మానేస్తున్నారని మాట్లాడుకుంటోంది క్యాడర్. స్వయంగా వంగ గీత నుంచి సమాచారం వెళ్లినా ఇప్పుడు రాలేమని, వేరే కార్యక్రమం ఉందని చెప్పి తప్పించుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక 4 ఏళ్లు మనకు పెద్దగా పనుండదు, మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితులు వేరు, ఇక్కడ వేరు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. మిగతా చోట్ల ఉన్నట్టుగా ఇక్కడ మరింత అడ్వాన్స్ అయితే వ్యవహారం తేడా కొడుతుందని వాళ్లలో వాళ్లే చర్చించుకుంటున్నట్లు సమాచారం. వ్యాపారాలు, ఇతర వ్యాపకాలు అంటూ వాళ్లంతా రాజకీయం గురించి ఆలోచించడం మానేసినట్లు తెలుస్తోంది. పాలిటిక్స్ శాశ్వతం కాదని, పర్సనల్ లైఫ్ ముఖ్యమంటూ కొత్త కలరింగిస్తున్నారట కొందరు. 2009లో పిఠాపురం నుంచి పీఆర్పీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు గీత. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్ర విభజన సమయంలో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక 2019లో కాకినాడ ఎంపీగా పనిచేశారామె. 2024లో పిఠాపురం నుంచి పోటీ చేశారు. సరే, వచ్చే ఎన్నికల టైంకి మేడం ఇక్కడే ఉంటారని గ్యారంటీ ఏంటంటూ కొందరు నాయకులు గడుసుగా ప్రశ్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమె కదా అని ఎవరన్నా అంటే, ఇలాంటివి చాలా చూశాం, ఇన్ఛార్జులుగా ఉన్న వాళ్ళందరికీ టికెట్లొస్తాయని, పోటీ చేస్తారని రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా ఏంటి అంటూ వెటకారాలు ఆడుతున్నారట. ఆ ప్రశ్న విన్నవాళ్లు అన్ని రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా అన్న బ్రహ్మానందం సినిమా డైలాగ్ ని గుర్తు చేసుకుంటున్నారట. ఎన్నికల టైంకి ఎవరి సేఫ్టీ వాళ్లు చూసుకుంటారు. పెద్ద నాయకులు అవసరాన్ని బట్టి వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ అయిపోతారు. బట్ చంటిగాళ్లు లోకల్. తెల్లారితే మనం ముఖాలు చూసుకోవాలి. ఆ మాత్రం దానికి చించుకోవడం ఎందుకు? మనం మరింత అడ్వాన్స్ అయితే అధికారంలో ఉన్న వాళ్ల రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ పిఠాపురం వైసీపీ లీడర్స్ సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారట. కొందరైతే ఇప్పటికే జనసేన కండువా కప్పేసుకుని యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారు. అటు వెళ్లలేక ఇటు ఉండలేక ఉన్నవాళ్లు మాత్రం రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదని సైడ్ అవుతున్నట్లు సమాచారం. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుందాంలే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలను గమనిస్తున్న వంగ గీత సైతం వీళ్లని ఎన్ని రోజులని బతిమాలుతాం, లోకల్ సపోర్ట్ లేకుండా మనమేం చేయగలం అంటూ పార్టీ కార్యక్రమాలను మమ అనిపిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి పిఠాపురంలో ఫ్యాన్ పార్టీ లీడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసలే హై ఫోకస్ సెగ్మెంట్ కావడంతో స్లో అండ్ స్టడీ అంటున్నారట.